ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇన్కమ్ ట్యాక్స్లో మార్పులు 5 కొత్త రూల్స్ అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారుగా, లైక్ చేయడం మర్చిపోతున్నాను. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఇన్కమ్ ట్యాక్స్ అనేది అసలు డిజిటల్ చెల్లింపు యుగం. నేటి చాలామంది క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఎక్కువగా చేస్తుంటారు. ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్ క్యాష్ పేమెంట్ చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే చాలామంది ఆదాయ పన్ను శాఖకు తెలియకుండా ఉండేలా క్యాష్ పేమెంట్ కూడా చేస్తారు. కానీ ఇక్కడ క్యాష్తో చిన్న షాపింగ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ 5 క్యాష్ పేమెంట్ కనుక విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. ఇలాంటి ట్రాన్సాక్షన్ల విషయంలో ఆదాయ పన్ను శాఖ సమాచారం అందిన వెంటనే మీకు ఐటీ నోటీసులు అయితే పంపవచ్చు. అవేంటనేది ఓసారి వివరాలు అయితే తెలుసుకుందాం అన్నమాట. 1, బ్యాంక్ ఖాతాలో క్యాష్ క్రెడిట్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్ నిబంధనల ప్రకారం ఎవరైనా సరే ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు కనుక జమ చేస్తే ఆ సంవత్సరం ఆదాయ పన్ను శాఖకు చేరుతుందన్నమాట. ఈ నగదు 1 లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లో క్రెడిట్ అయ్యి ఉండవచ్చు. నిర్దేశించిన పరిమితి కన్నా ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేస్తే డబ్బు ఎక్కడిదో ఆదాయ పన్ను శాఖ మిమ్మల్ని అడగవచ్చు అన్నమాట. ఫిక్స్డ్ డిపాజిట్, క్యాష్ క్రెడిట్ అంటే ఏంటి? ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఖాతాలో 10 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే ఎలాంటి సమస్య ఉంటుందో ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో కూడా అదే జరుగుతుందన్నమాట. ఆర్థిక సంవత్సరంలో 1 లేదా అంతకంటే ఎక్కువ ఎఫ్డీలో 10 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే ఆదాయ పన్ను శాఖ డబ్బులు మూలంగా గురించి మీరు ప్రశ్నించవచ్చు అన్నమాట మిమ్మల్ని. ఇంకా 3వది వచ్చేసి భారీగా ఆస్తి లావాదేవీలు. మీరు ఆస్తిని కొనుగోలు చేస్తే 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ లావాదేవీలు చేస్తే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఆదాయ పన్ను శాఖ తెలియజేస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఇంత పెద్ద లావాదేవీలకు మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఆదాయ పన్ను శాఖ అడగవచ్చు. 4వది క్రెడిట్ కార్డు బిల్లులు. మీ క్రెడిట్ కార్డు బిల్లు 1,00,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే క్యాష్ రూపంలో చెల్లిస్తే ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో ఐటీ శాఖ మిమ్మల్ని అడగవచ్చు. మీరు ఏదైనా ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లిస్తే మీకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆదాయ పన్ను శాఖ ప్రశ్నించవచ్చు. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు కొనడం. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు కొనుగోలు కోసం భారీ మొత్తంలో క్యాష్ చెల్లిస్తే ఆదాయ పన్ను శాఖ నోటీసులు పంపే అవకాశం అయితే ఉంది. ఒక వ్యక్తి 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు చేసి